ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికాలోని ఎడిసన్లో శ్రావణ వన మహోత్సవం ఘనంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజ నిర్వహించారు. మెహందీ, గేమ్స్, సింగింగ్, డాన్స్ వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అమెరికాలో శ్రావణవన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఎడిసన్లోని తారా ఆర్ట్స్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు విశేష స్పందన వచ్చింది. సామూహిక వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మెహందీ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. వివిధ రకాల డిజైన్లతో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని మహిళలు మురిసిపోయారు. తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించి అందంగా ముస్తాబై వచ్చిన మహిళలు, యువతులు, పిల్లలతో ఆ ప్రాంగణం కలకలలాడింది. ఇక ఈ కార్యక్రమానికి గోరింటాకును వల్లెంవారి ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చారు. మహిళలు స్వయంగా గోరింటాకును ఊరడం విశేషం. ఇక ఈ సంబరాల్లో భాగంగా గేమ్స్, సంగీతం, డాన్స్ వంటి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆడపడుచులు ఆటపాటలతో అలరించారు. అలా అమెరికాపురంలో ఆడవాళ్ల మజాకా పేరుతో నిర్వహించిన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హుషారుగా ఆడిపాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కి అనూహ్య స్పందన వచ్చింది. దుస్తులు, ఆభరణాలు వంటి పలు రకాల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించిన తారా ఆర్ట్స్ అకాడమీ, వల్లెంవారి ఫార్మ్స్ కి పలువురు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రోజా ఎలావ్లా. మా అమ్మాయి హారిక, తనకి తారా ఆర్ట్స్ అకాడమీ అని ఉంది, డాన్స్ స్కూల్ ఉంది. తను ఈరోజు వల్లెంవారి ఫార్మ్స్ అప్లిఫ్ట్ చేయడానికి మేము శ్రావణ వన మహోత్సవాలని పెట్టాము. ఈరోజు కుంకుమ పూజ జరిగింది. దగ్గర దగ్గర 80 లేడీస్ వచ్చి దేవి బ్లెస్సింగ్స్ తీసుకొని పూజలో పాల్గొన్నారు. తర్వాత వాళ్ళకి గోరింటాకు, వల్లెంవారి ఫార్మ్స్ నుంచి గోరింటాకు తీసుకొచ్చి అందరు లేడీస్ కి హ్యాండ్స్ లో ఇక్కడ పెట్టాము మేము. మళ్ళీ మనోజు ఆల్సో ఆడవాళ్ల మజాకా అన్న ఒక షో చేశారు. అలా అమెరికాపురంలో ఆడవాళ్ల మజాకా అని చాలా మంది లేడీస్ పార్టిసిపేట్ చేశారండి ఇవాళ ఇక్కడ. యాక్చువల్లీ శశికాంత్ వల్లెం గారు ఫ్రమ్ వల్లెంవారి ఫార్మ్స్, ఈజ్ ఇన్ ఫ్లోరిడాలో ఉంటారు. ఆయన ఈజ్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ యంగర్ జనరేషన్స్. ఇక్కడ ఫ్యూచర్ జనరేషన్స్ అందరు ఫార్మింగ్ గురించి, ఇక్కడ మొక్కల గురించి, గార్డెనింగ్ అన్ని నేర్చుకోవాలని వీఆర్ లైక్ సపోర్టింగ్ అండ్ అప్లిఫ్టింగ్ వల్లెంవారి ఫార్మ్స్. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. ఈ రోజు ఇక్కడ ఎడిసన్ లో తారా డాన్స్ అకాడమీ వాళ్ళు శ్రావణ వనం మహోత్సవాలు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 400 పీపుల్ దాకా ఇక్కడికి వచ్చేసారు. 400 to 500 పీపుల్. ఎన్నో చక్కని ప్రోగ్రామ్స్. ఇట్స్ కంప్లీట్లీ యూనిక్ ప్రోగ్రామ్. ప్రొద్దున మార్నింగ్ 9 o'clock కి కుంకుమాభిషేకం చేశారు అమ్మవారికి, వరలక్ష్మి పూజ, అంతేకాకుండా మెహందీ, ఆడవాళ్ళందరికీ కూడా మెహందీ, అంతేకాకుండా చక్కని డాన్స్, సింగింగ్, డాన్స్ ప్రోగ్రామ్స్, అంతేకాకుండా ఇప్పుడు గేమ్స్ కూడా లోపల జరుగుతా ఉన్నాయి. చాలా అందరూ ఆడవాళ్ళు కూడా పట్టు చీరలు కట్టుకొని మెహందీ పెట్టుకొని చాలా చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ ఒక యూనిక్ ప్రోగ్రామ్. ఇంతవరకు ఎప్పుడు జరిగిన ప్రోగ్రామ్ తారా డాన్స్ అకాడమీ వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. డాన్స్ అకాడమీ CEO మన తారిక అండ్ తనిక ఇద్దరు కూడా దీనికి వల్లెంవారి ఫార్మ్స్ వారు కూడా చాలా సపోర్ట్ చేశారు. దిస్ ఇస్ వెరీ నైస్ ప్రోగ్రామ్. నమస్కారం అండి, నా పేరు మంజు భార్గవ. ఈ రోజు ఇక్కడ వల్లెంవారి ఫార్మ్స్ వారు చాలా యునిక్ కాన్సెప్ట్ ని కంట్రీ మొత్తంలో ఎంకరేజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆయన హీ గేవ్ అప్ హిజ్ రెగ్యులర్ కార్పొరేట్ జాబ్ అండ్ ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారనమాట. అండ్ ఆడవారికి ఇష్టమైన గోరింటాకు, మల్లె చెట్లు, కరివేపాకు, తమలపాకు ఇలాంటి మొక్కలన్నీ ఆయన చాలా ప్రేమగా పెంచుతారు. అండ్ దాన్ని ఇక్కడ తారా డాన్స్ అకాడమీ వాళ్ళు, తారిక తన్విక వాళ్ళ మదర్ రోజా గారు, ఆవిడ షీఈ్ అ ప్యాషనెట్ గార్డెనర్. సో ఆవిడ ఎలా అంటే ఆ గార్డెనింగ్ కి, సో దిస్ ఇస్ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ కాలింగ్, సో దిస్ ఈస్ హర్ కాలింగ్ అండ్ షీ ఫౌండ్ వల్లెంవారి ఫార్మ్స్. సో వారు ఈరోజు చాలా యూనిక్ అనమాట ఈరోజు. అండ్ ఇంకోటి ఏంటి స్పెషాలిటీ అంటే అందరూ లేడీస్. సో లేడీస్ వచ్చి ఒక చిన్న చిన్న వెండర్షిప్ పెట్టుకుని మేమందరం ఒకరి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. మట్టి గణేశాలు తీసుకొచ్చాము, గోరింటాకు పెట్టుకుంటున్నారు, బట్టలు, నగలు. ఇట్స్ లైక్ జస్ట్ ఒక పండగ వాతావరణం వచ్చేసింది అనమాట ఈ రోజు ఇక్కడ.
అండ్ ఎడిసన్ అయ్యేటప్పటికి చక్కగా అందరూ వస్తున్నారు వెళ్తున్నారు. ఫ్లోటింగ్ క్రౌడ్ అరౌండ్ 300 to 400 people easily they are there, and very proud of these youngsters that you're doing something very unique, and you will always have our blessings. అందరికీ నమస్కారం. Thank you all so much for supporting us. ఇవాళ వల్లంవారి ఫార్మ్స్ తో Tara Arts Academy has done an amazing Shravanavana Mahotsavu. I'd like to thank my mom, Roja Garu, who has organized this event so well. She's uplifted so many women around her. I want to thank Manju Bhargava Garu and Usha Garu for being such great supporters of us, along with so many other sponsors of ours. We'd like to thank everyone who came to this event. Thank you all so much. Hope you enjoyed. Hope to see you next year. అందరికీ నమస్కారం అండి. నా పేరు తన్విక యలావల. మా అక్క తారిక CEO తారా ఆర్ట్స్ అకాడమీ, ఇంకా మా అమ్మగారు వల్లంవారి ఫార్మ్స్ తరపున ఇవాళ ఈవెంట్ చేశారు. చాలా మంచిగా జరిగింది. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఈవెంట్ లో గోరింటాకు మేము నిన్న రాత్రి గోరింటాకు మొత్తం రుబ్బి ఇవాళ ఆడవాళ్ళందరికీ పెట్టించాము. చాలా మంచిగా జరిగింది. థ్యాంక్ యూ. శ్రీకాంత్ వల్లంవారి ఫార్మ్స్ నుంచి ఈవేళ శ్రావణ వన మహోత్సవాలని తారా ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈవెంట్కి వచ్చాము. ఈ ఈవెంట్లో పూజతో పాటు గోరింతాకు అందరికీ గోరింతాకు చేతులకు పెట్టారు. ఈ గోరింతాకు అంతా మా ఫార్మ్స్ వల్లంవారి ఫార్మ్స్ ఇన్ ఫ్లోరిడా నుంచి తీసుకొచ్చి అందరికీ అవైలబుల్గా చేసాము. మా ఫామ్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఒక 290 acres అంటే 290 ఎకరాల్లో సీతాఫలం, లీచీ, లవంగన్, గోంగూర అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పండిస్తున్నాము. దాంతోపాటు మల్లెపూలు, పారిజాతం ఇటువంటి డిఫరెంట్ నర్సరీ ప్లాంట్స్ కూడా చేస్తామండి. దీంతోపాటు మన రైతులకి చాలామంది ఇండియన్ రైతులు ఇప్పుడు వస్తున్నారు. వీళ్ళందరికీ కావాల్సిన ఫ్రూట్స్, సీతాఫలాలు ఇవన్నీ కూడా మొక్కలు అమ్ముతాము. మా ఫార్మ్స్ గురించి ఇదండి. అండ్ మా ఫార్మ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా అంటే ఒక 180 మంది మనతో పాటు జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా మాతో పాటు ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఒక hundreds of more people వస్తున్నారండి. దీంతో పాటు మనం ల్యాండ్స్ కొని వాటిల్లో ఈ ఫార్మింగ్ బిజినెస్ చేసి అందరికీ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాము. అలాగే ఫార్మింగ్ అనేది ఒక లార్జ్ ఎంటర్ప్రైజ్ చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నామండి.